హాయ్ గైస్, వెల్కమ్ టు సేలర్ ఇంజనీర్ స్టోరీస్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాకు ఈ ఫెస్టివల్ ఎంతో స్పెషల్. ఎందుకంటే పెళ్ళయ్యాక మా వారు నేను కలిసి ఫస్ట్ టైం ఒక ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. లాస్ట్ టైం అయితే ఏ ఫెస్టివల్కి తను లేరు, షిప్లోనే ఉన్నారనమాట. సో ఈసారి అయితే కొత్త ఇంట్లో ఫస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. నేను ఇక్కడ అమ్మవారికి చీర ప్లీట్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ప్రతిసారి ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఇలా ప్లీట్ చేసి అమ్మవారికి కట్టి పెట్టేస్తాను. ఎందుకంటే నేను కలశం సపరేట్గా పెట్టుకుంటానమాట. ముందైతే నేను కలిసి పెట్టేసేదాన్ని, కలశం అమ్మవారికి అంతా ఒకేసారి కలిసి పెట్టేసేదాన్ని. సో నాకు టైం ఎక్కువ తీసుకునేదన్నమాట, పూజకి లేట్ అయిపోయేది. సో తర్వాత నుండి నేను ఇలా చేసేదాన్ని, ముందు రోజు ఇలా ప్లీట్ చేసి అమ్మవారికి కట్టి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేసి. సో ఈ శారీ అయితే నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఈ పేస్టల్ కలర్ అమ్మవారికి బాగుంటుంది అనేసి ఎంతో ఇష్టంగా కొన్నాను. నాకు 3.5 పడింది ఇది. మార్నింగ్ నుంచి నేను ఏం చేశానంటే, నా దగ్గర పింక్ అండ్ వైట్ క్లాత్ ఉంది, దాంతో నేను గార్లాండ్ లాగా చేశాను. దానికి నాకు టైం అంతా అయిపోయింది. మళ్ళీ తర్వాత బయట వెళ్ళి పూజకి కావాల్సిన సామాన్లు, డెకరేషన్ కావాల్సినవి, పూలు అన్నీ తీసుకొని వచ్చాము. సో నైట్ ఇలా కూర్చొని అమ్మవారికి చీర ప్లీట్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే 2 ఫోల్డ్స్గా చేసి కుచ్చులంతా ఉంటుంది కదా, మనం అవంతా పెట్టేసుకొనేసి ఒక తర్వాత పైట్ కొంగుని కూడా ఇలాగా ప్లీట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీనికి కూడా నేను ఇలా క్లిప్స్ వేసేసి పెట్టేశాను ఊడిపోకుండా. పిన్స్ కూడా వేస్తారు, కానీ ఇలా ఇది ఉంటే శారీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కువ పిన్స్ వేయలేం కదండి. సో ఇలా క్లిప్స్ పెడితే సరిపోతుంది. కావాలంటే మీరు అయన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే అమ్మవారిని సెటప్ చేసినాక పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఇలా 2 బిందెల్లాగా తీసుకున్నాను, ఒకటి బిందెలాగా తీసుకున్నాను అనమాట. దీంట్లో మొత్తానికి నేను బియ్యం పోసేసి ఇంకొకటి చిన్న చెంబు తీసుకున్నాను, దీన్ని అమ్మవారి ఫేస్ పెట్టడానికి కోసం. సో నేను ఇక్కడ రైస్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, అది పైన చెంబు దాంట్లో కూర్చోడానికి. నా దగ్గర ఇలాగా 2 అన్ఈవెన్గా ఉన్నాయనుకోండి, ఒకటి బింది చెంబు, ఇలాగా బియ్యం పోసి పెట్టేసుకుంటే మనకి వెయిట్ కూడా ఉంటుంది, అమ్మవారు కదలకుండా ఉంటారు డెకరేషన్ చేసినప్పుడు, మనకి ఇలాగా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత నేను రోలింగ్ పిన్ తీసుకున్నాను హ్యాండ్స్ కోసం అండ్ చీర వేసేకి. దీనికి నేను ట్వైన్తో నేను ఇలా ఫిక్స్ చేసేస్తున్నాను, ఆ చెంబుకి గట్టిగా పెట్టి కట్టేస్తున్నాను. ఎందుకంటే మనం నెక్స్ట్ ఏదైనా వెయిట్ పెట్టినప్పుడు అది జారిపోకుండా ఊడిపోకుండా ఉండడానికి. ఈ చెంబులో కూడా నేను బియ్యం పోసి పెట్టేస్తున్నాను, అది కదలకుండా ఉండడానికి. అమ్మవారి ఫేస్ పెట్టి మనం టెంకాయ కూడా పెడతాము. ఈ టెంకాయ ఎందుకు పెడతామంటే, ఇక్కడ నేను కలశం పెట్టలేదండి, అమ్మవారికి ఫేస్ పెడతాం కదా, అది నిలవడానికి నేను పెడుతున్నాను. సో ఇలాగ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే ఫిక్స్ చేసేద్దాం. టెంకాయ ఒకటి పెట్టేసి నేను ఇలాగ పసుపు దారం తీసుకున్నాను, ఎందుకంటే నాకు అమ్మవారి ఫేస్ వచ్చి పసుపు కలర్ ఉంది. వైట్ ఆర్ ట్వైన్ యూస్ చేస్తే అది కనిపిస్తుంది ముందరికి. సో నేను ఇలాగ పసుపు దారం తీసుకొని కట్టేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, అమ్మవారికి ముక్కు పొడక కొన్నాను అనమాట. ఇది యాక్చువల్గా నా కోసం కొన్నాను, కాకపోతే అమ్మవారికి పెట్టేద్దామనేసి నేను ఫిక్స్ అయిపోయి నేను అమ్మవారికి ఇలా గమ్ వేసి అతికిచ్చేసాను. ఎంత అందం వచ్చిందంటే నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. తర్వాత నేను ఇలాగా అమ్మవారిని పూజ రూమ్లో పెట్టేసి ఇలాగ చీరని తీసుకొని వచ్చి కూడా అమ్మవారికి కట్టేస్తున్నాను అనమాట. ఈ క్లిప్లో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నేను ఫోకస్ చేయడం మర్చిపోయాను, జస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ క్లియర్గానే కనిపిస్తుంది కొంచెం వరకు. నేను ఇలాగ ఒక ట్వైన్, మళ్ళీ మిగిలిన ట్వైన్ ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి ఇలా కుచ్చుళ్ళకి మధ్యలో పెట్టేసి అమ్మవారికి కింద ఉంది కదా ఆ బిందెకి వేసి కట్టేస్తున్నాను. తర్వాత మనం ఆ కుచ్చుల్ని మొత్తం చుట్టూ మనం ఇలా లాక్కుంటూ పెట్టేసుకుంటే అమ్మవారికి నీట్గా సెట్ అయిపోతుంది. కాకపోతే మనం గట్టిగా కట్టాలి. సో మనం ఎప్పుడైతే ఆ కుచ్చులు మనం ఇటు సైడ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి తీసినప్పుడు అది ఊడిపోకుండా ఉండాలి మనకి. సో ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా కట్టేయాలి. తర్వాత ఇలాగ చేసేసానమాట. మనకి ఆ రోలింగ్ పిన్ ఇప్పుడు కనిపిస్తుంది, కానీ తర్వాత పూలమాల అన్నీ మనం వేసి కవర్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే శారీ వేసి ఇలాగ నీట్గా కవర్ చేసేయాలి మనం.
ముందుగా ఆ పైట కొంగు అంతా నీట్గా మనం సెట్ చేసేసామనుకోండి, అమ్మకి మంచి కలర్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. నాకైతే ఈ కలర్ అమ్మవారికి బాగా సెట్ అయింది అనిపించింది. అసలు నేనైతే కాసేపు అలానే కూర్చొని ఉండిపోయాను అమ్మ దగ్గరే. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అమ్మవారి ఫేస్ చూస్తుండగా. ఇలా డెకరేట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 12:30, 1 అయిపోయింది అనుకుంటా. ఇంకో టిప్ చెప్తాను. ఇలాగ మనము అమ్మవారికి ఒకసారి కట్టేశాక మన దగ్గర స్ట్రైట్నర్ ఏదైనా ఉంటే అమ్మవారి కుచ్చులు ఇలా పైట కొంగు అన్నిటి మనం స్ట్రైట్నర్ పెట్టేసామనుకోండి, ఇంకా చాలా అందంగా కుచ్చులంతా నీట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ మొత్తం నేను సెట్ చేసుకుంటూ ఉన్నాను, చీర నీట్గా వచ్చేంత వరకు. ఎక్స్ట్రాస్ అంతా నేను వెనకాల తీసి పెట్టేసుకుంటున్నా. సో నెక్స్ట్ డేకి మనకి ఓన్లీ కలశం మాత్రం పూజ టైం పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇలా నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి పెట్టేస్తున్నాను. వడ్డానం కూడా నేను నా దగ్గర ఉన్న చైన్ని వెనకాల వేసి కట్టేశాను. చాలామంది కమ్మలు పెట్టడానికి అలా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో నేను ఒక టిప్ చెప్తానండి. మనము అమ్మవారికి సపరేట్గా ఏదైనా జ్యువెలరీ కొని పెట్టేస్తే ఆ కమ్మలకి ఏం చేస్తారంటే, పిల్లలు ఆడుకుంటారు చూడండి క్లే, ఆ క్లే వచ్చి ఎప్పటికీ ఎండిపోదు. అది ఎయిర్ డ్రై క్లే కాదు. సో ఆ క్లేని కొంచెం అతికిచ్చేసి మీరు అలానే పెట్టేశారనుకోండి, అమ్మవారికి ఇలా వెనకాల నెట్స్ ఏం లేకుండా కూడా మనం అలానే ఫిక్స్ చేసేయచ్చు. సో నేను లాస్ట్ ఇయర్ అలానే పెట్టాను. సో ఆ క్లే అలానే ఉంది. నేను దాన్ని అలానే ఫిక్స్ చేసి అతికిచ్చేసాను. నేను వెనకాలేం నెట్స్ ఏం పెట్టలేదు. తర్వాత కిరీటంకి నేను ఇంకొక జ్యువెలరీ ఉంటే దాన్ని కూడా పెట్టేసి తాళి పెట్టేసి అమ్మవారికి జడ బిళ్ళలతో ఉన్న కుచ్చులు అన్నీ పెట్టేశాను. ఎంత కళగా ఉన్నారో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేశారు. ఆల్సో నేను ప్రతిసారి అమ్మవారికి మాల నేనే తయారు చేస్తానండి. సో విడిగా నేను ఇలా రోజెస్ తీసుకొని వచ్చుకుంటాను, నేనే కడతానన్నమాట. మనకి బయట దొరుకుతాయి, కానీ అది నా తృప్తి. నేను అమ్మవారికి నా చేతులతో కట్టడం. నా దగ్గర ఉన్న పూసలు, గోల్డ్ రోజెస్ ఇలా ఉంటాయి కదా, మన దగ్గర ఉన్న వాటితో చేసుకోవచ్చు. 2 సైడ్స్కి నేను ఇలాగ సపరేట్గా చేసేసి దీని 2 కట్టేశాను అనమాట. తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీనికి గోల్డ్ రోజెస్ ఉన్నాయి కదా, దాని మధ్యలో పేర్ చేస్తున్నాను. ఇలాగ రెండింటిని జాయిన్ చేసేసాను. చూడండి ఎలాగ చేసాను. ఇక్కడ చూడండి లాస్ట్లో పర్ల్స్ అంతా పెట్టి కుట్టేశాను. ఎంత అందంగా ఉంది కదా. ఇలా చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మవారికి నా చేతులతో కట్టి వేస్తే ప్రతిసారి ఇలానే చేస్తాను నేనైతే. ఫైనలీ ఇలా డెకరేట్ చేశాను. డెకరేషన్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకు రవి కూడా హెల్ప్ చేశారు అండ్ అమ్మ కూడా. ఇలానే అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా. ఐ ఫెల్ సో హ్యాపీ. తర్వాత అమ్మ అన్ని నైవేద్యాలు తెచ్చి పెట్టేసింది. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశారు. సో నేను ఇలా నా దగ్గర ఉన్న ఎల్ఈడి లైట్స్ కూడా నేను ఫిక్స్ చేసేసి పెట్టేశాను. ఎలా ఉందో చెప్పాలి మీరు. నేనైతే ఎన్ని గంటలు కూర్చున్నాను నాకే తెలియదు. ఆల్మోస్ట్ 1.5 hours ఇలానే కూర్చొని అమ్మవారి దగ్గర చూస్తూ ఉండిపోయాను. తర్వాత మా అపార్ట్మెంట్లో ఉన్న ముత్తైదుల్ని కొంతమందిని పిలిచి వాళ్ళకి వాయినం ఇచ్చేసాను. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళి వాయినం తీసుకొని వచ్చాను. ఇది నైట్ నేను తీసింది. ప్రతిసారి చేసే విధంగానే అమ్మవారికి షోడశోపచారాలు, వ్రత విధానం,
అన్నీ చేసుకుంటానన్నమాట. అభిషేకం కూడా చేస్తాను. నేను చేసిన పూజా విధానం మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and stay tuned for more videos guys. Bye bye, take care, love you guys.